లాస్ట్ ఇయర్ ఏమైందంటే ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్‌లో ఇన్‌కమ్ సర్టిఫికేట్ అప్‌లోడ్ చేయలేదన్నమాట. దీనివల్ల ఫీ రీయింబర్స్‌మెంట్ అప్లై కాలేదు. ఆ స్టూడెంట్ అలాట్‌మెంట్ ఆర్డర్ ఇది. వాళ్ళకేంటంటే ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ఫర్ వుమెన్ సెల్ఫ్ ఫైనాన్స్ పెట్టుకున్నారు వైజాగ్. అప్‌లోడ్ చేయకపోవడం వల్ల వాళ్ళకి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 62,000 ఫీ పే చేయమని వచ్చింది. టెన్షన్ పడిపోయారు. అయ్యో! సీట్ అయితే అలాట్ అయింది గానీ ఫీ పే చేయమని వచ్చిందేంటి? మరి మనం బిలో పావర్టీ లైన్‌లో ఉన్నాం కదా! ఏం చేయాలి అని జెప్పి. అప్పుడు హెల్ప్ లైన్ సెంటర్‌కి కాల్ చేస్తే నాకు తెలిసిన వాళ్ళకి వాళ్ళు చెప్పారు ఇలా చేయండి ప్రాబ్లమ్ లేదని. అప్పుడు హెల్ప్ లైన్ సెంటర్‌కి వెళ్ళి ఇన్‌కమ్ సర్టిఫికేట్, రేషన్ కార్డ్ అవి ఇచ్చిన తర్వాత వాళ్ళు అప్‌లోడ్ చేశాక మళ్ళీ ఇంకోసారి అలాట్‌మెంట్ డౌన్‌లోడ్ చేసుకోమని జెప్పారు. అప్పుడు ఇక్కడ ఏమైందంటే 62,000 దగ్గర జీరో వచ్చిందనమాట. అంటే ట్యూషన్ ఫీ మీరేం కట్టక్కర్లేదు. ఎళ్లి కాలేజ్‌లో జాయిన్ అవ్వచ్చు అని జెప్పి న్యూ అలాట్‌మెంట్ డౌన్‌లోడ్ అయింది. అంటే ఇలాంటి చిన్న మిస్టేక్స్ వల్ల చాలామంది స్టూడెంట్స్ అయితే ఇబ్బంది పడతారు. కాబట్టి జాగ్రత్తగా ఇన్‌కమ్ సర్టిఫికేట్ అనేది అప్‌లోడ్ చేయాలి. అయితే జనరల్‌గా చేసే మిస్టేక్స్ ఏంటి? ముఖ్యంగా విద్యార్థులు చేసే నిజ జీవిత తప్పులు అండ్ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఎందుకంటే ఇంటర్మీడియేట్ అయిపోయింది కాబట్టి పాపం వాళ్ళకంత నాలెడ్జ్ ఉండదు. వాళ్ళు కూడా ఒక 16, 17 ఇయర్స్ పిల్లలే కాబట్టి వాళ్ళకంత నాలెడ్జ్ ఉండదు. పేరెంట్స్ కూడా అందరూ ఎడ్యుకేటెడ్ అయ్యుండకపోవచ్చు. కాబట్టి ఏంటంటే లాస్ట్ మినిట్ వరకు మనం ఇవి చూసుకోము. అప్పుడు లాస్ట్‌లో అంతా టెన్షన్ అయిపోద్ది. కాబట్టి ముందుగానే ఇవన్నీ చెక్ చేసి పెట్టుకోవాలనేది నా ఒపీనియన్. ఫస్ట్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ అప్‌లోడ్ చేయకపోవడం వల్ల మీకేమవుతుంది? ఫీజు రీయింబర్స్‌మెంట్‌కి సంబంధించి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇందాక చెప్పాను గదా! అదే ప్రాబ్లమ్ ఫస్ట్. కౌన్సెలింగ్ ప్రారంభానికి ముందే ఇన్‌కమ్ సర్టిఫికేట్ చెల్లుబాటు అవుతుందో లేదో మీరు చెక్ చేసుకోండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ దానికి కూడా మనకి పర్టిక్యులర్ టైమ్ ఉంది. ఆ పర్టిక్యులర్ టైమ్‌లోనే ఉన్న సర్టిఫికేట్స్ మాత్రమే మనకి వాలిడ్‌గా చూస్తారు. బిఫోర్ ఇయర్, ఆఫ్టర్ ఇయర్స్ చెక్ చేసుకోండి. ఎప్పుడో 10 ఏళ్ల కిందే, 15 ఏళ్ల కిందే పెడితే మళ్ళీ వర్కౌట్ అవ్వవు మనకి. అండ్ నెక్స్ట్ ఇంకో మిస్టేక్ ఏంటి అంటే ముఖ్యంగా విద్యార్థి పేరు లేదా తల్లిదండ్రుల పేర్లలో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి. చాలామందికి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్‌ల్లో ఉన్న నేమ్స్, ఆధార్‌లో ఉన్న నేమ్స్, 10థ్ క్లాస్ సర్టిఫికేట్స్‌లో ఉన్న నేమ్స్ మ్యాచ్ అవ్వవనమాట. స్టూడెంట్‌దే చూసుకుంటారు ఏ కాడికి. బట్ పేరెంట్స్‌ది కూడా మ్యాచ్ అవ్వాలి. ఓకేనా? కాబట్టి సర్టిఫికేట్ వెరిఫికేషన్‌లో ఆలస్యం కావచ్చు దీనివల్ల. ఎస్ఎస్‌సిలో ఒక పేరుంటది. ఎస్ఎస్‌సి ఇంటర్‌లో ఒక పేరుంటది. ఆధార్‌లో ఇంకో నేమ్ ఉంటది. అంటే స్పెల్లింగ్ మిస్టేక్స్. అదేవిధంగా కుల ధృవీకరణ పత్రాల్లో పేర్లు అంటే కాస్ట్ సర్టిఫికేట్‌లో పేర్లు ఇంకో విధంగా ఉంటాయి. కాబట్టి అవన్నీ సేమ్‌గానే ఉండాలి. ఒక నేమ్ ఏదైతే ఉందో ఫాదర్ నేమ్, మదర్ నేమ్, స్టూడెంట్ నేమ్ 3 నేమ్స్ కూడా ఏ సర్టిఫికేట్‌లో అయినా ఒక్కలానే ఉండాలి. స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేవి ఉండకూడదు. అలాంటిదేదన్నా ఉంటే మీరు ఇమ్మీడియేట్‌గా చెక్ చేసుకొని ఇప్పుడు అప్లై చేసుకుంటే అది మీకు కౌన్సెలింగ్ టైంకయితే సాల్వ్ అయిపోద్ది. ఓకే. అండ్ నెక్స్ట్ తండ్రి లేదా తల్లి పేర్లు వేరువేరుగా ఉండటం. ఓకేనా? ఒక డాక్యుమెంట్‌లో ఇంకో పేరుంటది. ఇంకో డాక్యుమెంట్‌లో ఇంకో పేరు. ఇవన్నీ ఏంటంటే స్పెల్లింగ్ మిస్టేక్స్. జనరల్‌గా మనం అన్ని ఆధార్‌లు అన్నీ ఇచ్చిన గవర్నమెంట్ ఆఫీసుల్లో వాళ్ళేదో చిన్న తప్పు చేసి మళ్ళీ మనకే పడిగాపులనమాట. మీరు అప్పుడు రండి, ఇప్పుడు రండి 10 రోజులకి ఇస్తామని. అన్నీ మనం అటాచ్ చేసి ఇచ్చినా కూడా తప్పులు చేసి ఇచ్చే వ్యవస్థ మనకుంది. కాబట్టి మనం ఏం చేయలేం దానికి. కాబట్టి తండ్రి, తల్లి పేర్లు వేరువేరుగా ఉన్నాయి కాబట్టి డాక్యుమెంట్ మ్యాచింగ్ సమస్యలు రావచ్చు. అన్ని సర్టిఫికేట్‌లో పేర్లు ఒకే విధంగా ఉండేలాగా చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఇది చాలామంది చేసే మిస్టేక్. గడువు ముగిసిన ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉపయోగించడం. వ్యాలిడిటీ పీరియడ్‌లోనే దాన్ని మనం వాడాలి. వ్యాలిడిటీ పీరియడ్ అయ్యాక కూడా మీరు అప్‌లోడ్ చేస్తే దీనివల్ల ఏమొస్తదంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ప్రయోజనం కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి దీనికి మీరేం చేయాలంటే ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మాత్రమే ఉపయోగించండి. ఓకే. అండ్ నెక్స్ట్ స్పష్టంగా కనిపించని అంటే బ్లర్డ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తారు కొంతమంది. వీటి వల్ల ఏమవుతుందంటే వెరిఫికేషన్ పెండింగ్‌లో పడే అవకాశం ఉంది. కాబట్టి పీడిఎఫ్‌లను స్పష్టంగా స్కాన్ చేసి మాత్రమే అప్లోడ్ చేయండి. ఓకే. అండ్ నెక్స్ట్ తప్పు కేటగిరీ ఎంపిక చేయడం. కొంతమంది ఏం చేస్తారంటే రిజర్వేషన్ లేదని రిజర్వేషన్ పెట్టేసి అప్లై చేసుకుంటారు. బట్ దీనివల్ల వన్స్ వెరిఫై దొరికిన తర్వాత సీట్ అయితే క్యాన్సిల్ అయిపోద్ది. కాబట్టి తప్పు కేటగిరీ ఎంపిక మాత్రం చేయకండి ఎట్టి పరిస్థితుల్లో. వెరిఫికేషన్ అయితే స్ట్రిక్ట్‌గానే ఉంటుంది. రిజర్వేషన్ మరియు సీట్ కేటాయింపులపై దీని ప్రభావం పడవచ్చు. మీ కులం, ఈడబ్ల్యూఎస్ ప్రత్యేక కేటగిరీ వివరాలు సరిగ్గా నమోదు చేయండి. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే
వెరిఫికేషన్ స్టేటస్ చెక్ చేయకపోవడం. చాలామంది అప్లై చేసి వదిలేస్తారు. వెరిఫికేషన్ స్టేటస్ ఎలిజిబుల్ ఉందా, పెండింగ్ ఉందా, ప్రోగ్రెస్ ఉందా అనేది మీరు చూసుకోవాలి. కాబట్టి మీ డాక్యుమెంట్లు ఆమోదించబడ్డాయా లేదా తెలియకుండా వెబ్ ఆప్షన్స్ దశకు వెళ్ళే ప్రమాదం అయితే ఉంటుంది. కాబట్టి రిజిస్ట్రేషన్ తర్వాత తప్పనిసరిగా వెరిఫికేషన్ అయితే స్టేటస్‌ని పరిశీలించండి. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ మిస్టేక్ ఏంటంటే హెల్ప్‌లైన్ సెంటర్ నుంచి రీఅప్‌లోడ్ అడిగినా కూడా రెస్పాండ్ అవ్వరు. స్పందించరనమాట. చూసుకోరు జనరల్‌గా. దీనివల్ల ఏమవుద్దంటే అర్హత నిర్ధారణ ఆలస్యం కావచ్చు. కాబట్టి ఎలాంటి రీఅప్‌లోడ్ సూచనలు వచ్చినా వెంటనే పూర్తి చేయండి. ఓకేనా? చాలా కమ్యూనికేటివ్‌గా ఉండాలి. మనకి మెయిల్స్, మెసేజ్‌లు ఏదొచ్చినా కూడా జాగ్రత్తగా ఉండాలి. రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిన నుంచి మనకి అడ్మిషన్ వచ్చే వరకు. ఓకే. ఫాలో అవుతూ ఉండాలి. అప్డేటెడ్‌గా ఉండాలి. అండ్ నెక్స్ట్ చివరి రోజు వరకు వేచి ఉండొద్దు. టైం ఉంది కదా! అప్లై చేద్దాం అనేది. దీనివల్ల ఏమవుతుందంటే సర్వర్ సమస్యలొచ్చినా, పేమెంట్ సమస్యలొచ్చినా, అప్‌లోడ్ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రారంభమైన వెంటనే ప్రక్రియ పూర్తి చేయండి. ఓకే. అండ్ గుర్తుంచుకోండి, ఒక చిన్న పొరపాటు వల్ల ఫీజ్ రీయింబర్స్‌మెంట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ లేదా సీట్ అలాట్‌మెంట్‌లో ఇబ్బందులు రావచ్చు. కాబట్టి ప్రతి డాక్యుమెంట్‌ను 1కి 2 సార్లు చెక్ చేసి మాత్రమే కౌన్సెలింగ్ ప్రక్రియను పూర్తి చేయండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు కౌన్సెలింగ్ ఫ్లో చూద్దాం. ఇందులో ఫస్ట్ 3 స్టెప్స్ నేను చెప్తాను. మిగతా 4థ్ స్టెప్ నుంచి 8థ్ స్టెప్‌కెళ్ళాలంటే గేమ్ చేంజర్ ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోస్‌లో వస్తాయి. ఈ 3 పాయింట్స్ కూడా స్కిప్ చేయకుండా వినాలి. అండ్ నెక్స్ట్ రిజిస్ట్రేషన్ అండ్ ఫీ పేమెంట్ గనక చూస్తే మనకు ఫస్ట్‌ది. దీనికొచ్చేసరికి మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ జనరల్‌గా వెబ్‌సైట్‌లోకెళ్ళిపోయి హాల్ టికెట్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి మీరు లాగిన్ అవ్వండి. లాగిన్ అయితే మనకు జనరల్‌గా ఓసీ అండ్ బీసీకి 1200 ఫీజు పే చేయాలి. ఎస్సీ అండ్ ఎస్టీకి 600 ఫీజు పే చేయాలి. కాబట్టి ఫీ పే చేసే ముందు మీ స్టూడెంట్ నేమ్ కరెక్ట్‌గా ఉందా లేదా చెక్ చేయండి. ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ డీటెయిల్స్, కేటగిరీ, ఇన్‌కమ్ సర్టిఫికేట్ డీటెయిల్స్ ఇవన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మీదే. ఓకేనా? ఈ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మనకు ఆన్‌లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుద్ది. ఇందులో 3 కేసెస్ ఉంటాయి మనకి. ఒకటేంటంటే మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్‌కి సర్టిఫికేట్స్ అన్నీ పక్కాగా వెరిఫై అయిపోతాయి. ఓకేనా? ఇది కేస్ 1. ఇలా వెరిఫై అయిపోతే మీ సర్టిఫికేట్స్ ఇప్పటికే ఆన్‌లైన్ వెరిఫికేషన్ అయ్యుంటే ఎలాంటి డాక్యుమెంట్స్ మీరు అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదు. వెరిఫికేషన్ స్టేటస్ చెక్ చేసి డైరెక్ట్‌గా వెబ్ ఆప్షన్స్‌కెళ్ళిపోవచ్చు. ఓకేనా? కాబట్టి సర్టిఫికేట్స్ వెరిఫై అన్నీ కూడా మనకి ఎలిజిబుల్ అని వచ్చాక మీరు డైరెక్ట్‌గా వెబ్ ఆప్షన్స్‌కి ఎళ్ళొచ్చు. ఇక కేస్ 2 కొంతమంది స్టూడెంట్స్‌కి ఏమవుద్దంటే ఆన్‌లైన్ సర్టిఫికేషన్ వెరిఫై అవుతది. కానీ కొన్ని కరెక్షన్స్ అడుగుతారనమాట వాళ్ళు. కాబట్టి అదేంటంటే డేటా వెరిఫైడ్ కానీ కరెక్షన్స్ అవసరమైతే మీరేం చేయాలి? సర్టిఫికేట్స్ వెరిఫై అయ్యాయి. కానీ నేమ్, ఫాదర్ నేమ్, కేటగిరీ, ఇన్‌కమ్ డీటెయిల్స్ వంటి వివరాల్లో మిస్టేక్స్ ఉంటే మీరేం చేయాలంటే సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి. వెరిఫికేషన్ పూర్తయ్యాక వెరిఫికేషన్ స్టేటస్ చెక్ చేయాలి. ఎలిజిబుల్ అయితేనే వెబ్ ఆప్షన్స్‌కి ఎళ్ళాలి. అండ్ నెక్స్ట్ మూడో కేటగిరీ ఏంటంటే మీ డేటా నాట్ వెరిఫైడ్ అనమాట. మీ సర్టిఫికేట్ డేటా ఆన్‌లైన్‌లో వెరిఫై కాకపోతే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి. హెచ్ఎల్‌సీ అంటే లైఫ్ లైన్ సెంటర్స్. ఇవి మనకి ఇస్తారనమాట లిస్టు. ఏ డిస్ట్రిక్ట్‌కి ఆ డిస్ట్రిక్ట్ ఇచ్చేస్తారా? జాగ్రత్తగా చూసుకొని ఆ కాంటాక్ట్ నంబర్స్ తీసుకొని మీరు కాల్ చేసినా వాళ్ళు రెస్పాండ్ అవుతారు. మంచిగానే రెస్పాండ్ అవుతారు. ఇబ్బంది ఉండదు. మీకు ఏ ప్రాబ్లమ్ వచ్చినా కూడా మీకు హెల్ప్ చేయడానికి హెల్ప్ లైన్ సెంటర్స్ అయితే ఉన్నాయి. కాబట్టి వెరిఫికేషన్ స్టేటస్‌లో ఎలిజిబుల్ అని వచ్చిన తర్వాత మాత్రమే వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. వెరిఫికేషన్ స్టేటస్ చెక్ చేయకుండా వెబ్ ఆప్షన్ స్టేజ్‌కి మాత్రం వెళ్ళకండి. ఓకే. అండ్ నెక్స్ట్ వెరిఫికేషన్ స్టేటస్ చెక్ కూడా 3 కేటగిరీస్‌లో ఉంటది. ఎలిజిబుల్ అని వస్తేనే మీరు అర్హులు. ఓకేనా? మీ సర్టిఫికేట్ విజయవంతంగా వెరిఫై అయ్యాయి. వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి అర్హులు. వెంటనే ఆప్షన్ ఎంట్రీ ప్రాసెస్ ప్రారంభించవచ్చు. లేదు వెరిఫికేషన్ ప్రోగ్రెస్‌లో ఉంది అనుకోండి. మీరేం చేయాలంటే సర్టిఫికేట్స్ అప్‌లోడ్ చేసి కొంత టైం వెయిట్ చేయాలి. ఓకేనా? అది మళ్ళీ క్లియరెన్స్ వచ్చాకే వెబ్ ఆప్షన్స్‌కి ఇవ్వాలి. మళ్ళీ వాళ్ళు ఇంకో కేస్ ఏంటంటే రీఅప్‌లోడ్ పెండింగ్ అని అడుగుతారు. కాబట్టి నువ్వు ఒకసారి సర్టిఫికేట్స్ ఇచ్చినా కూడా మళ్ళీ ఇంకోసారి ఇంకొన్ని డాక్యుమెంట్స్‌ని అటాచ్ చేయమంటారు. అలాంటప్పుడు వెరిఫికేషన్ అధికారులు కొన్ని డాక్యుమెంట్స్‌ని మళ్ళీ అప్‌లోడ్ చేయమని కోరినప్పుడు మీరు అవి ఇవ్వడమే. ఓకేనా? కాబట్టి ఓవరాల్‌గా వెరిఫికేషన్ స్టేటస్‌లో ఎలిజిబుల్ అని వచ్చిన తర్వాత మాత్రమే వెబ్ ఆప్షన్స్‌ని అయితే ఇవ్వండి. ఓకే. అండ్ ఇంకా ముఖ్యమైన వీడియోస్ అయితే రాబోతున్నాయి. కౌన్సిలింగ్‌లో గేమ్ చేంజర్ అయ్యే 3 విషయాలు.
మిడిల్ ర్యాంక్ స్టూడెంట్స్ తప్పక తెలుసుకోవాల్సిన స్ట్రాటజీస్, లాస్ట్ ర్యాంక్ స్టూడెంట్స్ కూడా మంచి కాలేజెస్ ఎలా పొందవచ్చు, వెబ్ ఆప్షన్స్‌లో చేసే ఒక చిన్న మిస్టేక్ వల్ల సీట్ మిస్ అవుతుందా, ఇవన్నీ కూడా ఒక వీడియోలో రాబోతున్నాయి. అండ్ నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అంటే, ఈ ఛానల్ నుంచి కౌన్సిలింగ్ ప్రారంభానికి ముందు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఆధారంగా లైవ్ సెషన్ నిర్వహించాలని అనుకుంటున్నాం. అయితే అన్ని కాలేజెస్ చెప్పడం కుదరదండి. టాప్ ఒక 20-30 కాలేజెస్ మనకి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. అదైతే మనం డిస్‌ప్లే చేసి మీకు ర్యాంక్స్ వచ్చిన తర్వాత ఈ సెషన్ జరుగుద్ది. మీ ర్యాంక్‌కి తగ్గట్టుగా ఏ కాలేజ్ వస్తదో చెక్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఈ లైవ్ సెషన్‌కి అటెండ్ అవ్వచ్చు. ఓకే. ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిచ్చి లైక్ చేస్తే మాకు ఒక ఎక్స్‌పెక్టేషన్ ఉంటది. ఇంతమంది అటెండ్ అవుతున్నారనేది. లైవ్ ఇంకా మనం బాగా చేయటానికి ఛాన్సెస్ ఉంటాయి. టాప్ ఇంజినీరింగ్ కాలేజెస్ గత సంవత్సరం కట్ ఆఫ్ ర్యాంక్స్, ఎక్స్‌పెక్టెడ్ ట్రెండ్స్, బ్రాంచ్ వైస్ అనాలిసిస్‌తో లైవ్ తీసుకొస్తాం. అయితే మీ ర్యాంక్ మరియు మీకు కావాల్సిన కాలేజెస్ పేర్లు కామెంట్‌లో తెలియజేస్తే వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ మేము అరేంజ్ చేసుకోవడానికి కొంత మాకు ఈజీగా ఉంటుంది. ఓకే. అండ్ ఈ వీడియోకి మీ సపోర్ట్ బాగుంటే త్వరలో లైవ్ డేట్ ప్రకటిస్తాం కట్ ఆఫ్ ర్యాంక్స్‌కి. బిఫోర్ కౌన్సిలింగ్ అండ్ ఆఫ్టర్ ఎంసెట్ రిజల్ట్ వచ్చాక మీకు ర్యాంక్ వచ్చాక అది కూడా. అండ్ స్టే ట్యూన్డ్ అండ్ సబ్స్క్రైబ్ ఏఎస్ఎన్ విజన్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.